మీ ఇంట్లో ఒక సంవత్సరం లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలున్నారు. వాళ్ళకి విటమిన్ డి3 డ్రాప్స్ వేయట్లేదు అంటే ఇవాల్టి నుంచే స్టార్ట్ చేయండి. విటమిన్ డి3 లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. దీంట్లో పిల్లల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాల్షియం తక్కువ అవ్వడం వల్ల పిల్లల బోన్స్ వీక్గా సాఫ్ట్గా అయిపోయి వాళ్ళ కాళ్ళు వంకర అవ్వడం స్టార్ట్ అవుతాయి. బోన్స్ వీక్గా ఉండడం వల్ల పిల్లలు సరిగా నడవలేక మాటిమాటికి కింద పడుతూ ఉంటారు. వాళ్ళకు పళ్ళు రావడం కూడా చాలా లేట్ అవుతుంది. ఇంకా పిల్లల తలపైన సాఫ్ట్ స్పాట్ మాడ ఏదైతే ఉందో అది మూసుకోవడం కూడా చాలా లేట్ అవుతుంది. విటమిన్ డి3 లోపం వల్ల పిల్లల గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ కూడా అఫెక్ట్ అవుతుంది. వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కష్టపడుతుంటారు. వాళ్ళ మెమరీ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. విటమిన్ డి3 లోపం వల్ల పిల్లల బిహేవియర్లో కూడా మార్పు వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు బాగా హైపర్ యాక్టివ్గా అవ్వడం, బాగా అగ్రెసివ్గా అవ్వడం కూడా చూస్తుంటాం. తల్లి పాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి, కానీ విటమిన్ డి3 మాత్రం లేదు అన్నట్టే ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క పిల్లలకి పుట్టినప్పటి నుంచి సంవత్సరం వచ్చేదాకా ఖచ్చితంగా రోజు విటమిన్ డి3 డ్రాప్స్ వేయాలి. దీని డోస్ పుట్టిన పిల్లల నుంచి ఒక సంవత్సరం వచ్చేదాకా 400 యూనిట్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర 400 యూనిట్స్ బాటిల్ ఉంటే 1 ml వేయండి. 800 యూనిట్స్ ఉంటే మాత్రం 0.5 ml వేయండి. పొద్దున్నే ఎండకు చూపిస్తున్నాం, అక్కడ నుంచి విటమిన్ డి3 వస్తుంది అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే విటమిన్ డి3 రావాలంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండే సూర్యరశ్మికి మనం ఎక్స్పోజ్ అవ్వాలి. ఆ టైంలోనే విటమిన్ డి3 తయారు చేసే సన్ రేస్ మన మీద పడతాయి. ఈ రీల్ని ప్రతి ఒక్క పేరెంట్కి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి.